సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే కాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, ఇక్కడ అరాచకాలకు తావులేదని చిరంజీవి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ఖండించారు. చిరంజీవి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని చిన్మయి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో వాడే కమిట్మెంట్ అనే పదానికి అర్థం వృత్తి పట్ల నిబద్ధత అనుకుంటే పొరపాటేనని, అది లైంగిక కోరికలు తీర్చడమేనని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రాని పరిస్థితి నేటికి కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. గతంలో తాను ఒక ప్రముఖ సింగర్పై చేసిన వేధింపుల ఆరోపణలు కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. పెద్దల మాటలు బాధ్యతాయుతంగా ఉండాలని, వాస్తవాలను కప్పిపుచ్చకూడదని చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి అసలు చిరంజీవి ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కౌచ్ అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది వెల్కమ్. చిరు వ్యాఖ్యలను సింగర్ చిన్మయి ఖండించడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా విభేదిస్తున్నారు సింగర్ చిన్మయి. అయితే కమిట్మెంట్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాటిని కప్పిపుచ్చకూడదు, పెద్దలు వాటిని బయట పెట్టాలంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? ప్రసూన, ఇది మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అయితే ఉనికిని ఖండిస్తూ పరిశ్రమను అద్దంతో పోల్చిన వ్యాఖ్యలైతే ఇప్పుడు మరోసారి పెద్ద చర్చకు దారితీశాయని చెప్పవచ్చు. ఆయన వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా ప్రతిస్పందించారు. కేవలం విభజించడమే కాదు, పరిశ్రమలోని చీకటి కోణాలను, మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవాలను తన పాత అనుభవాలతో కలిపి కుండబద్దలు కొట్టారు. ఈ వివాదం అయితే సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ పై మూతపడిన చర్చను మళ్లీ తెరపైకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే చిరంజీవి గారు, సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది, అందులో కాస్టింగ్ కౌచ్ వంటివి లేవు. మనం ఎలా ఉంటామో మన ప్రవర్తనను బట్టే మన గౌరవం లభిస్తుంది. మహిళలు తమను తాము ఎలా చూసుకుంటారో అదే ప్రతిబింబిస్తుంది. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక తరం కళాకారుల దృక్పథాన్ని అయితే ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు. బహుశా ఆయన కెరీర్ లో తొలినాళ్లలో లేదా ఆయనకు తెలిసిన సర్కిల్లో మహిళా ఆర్టిస్టుల పట్ల గౌరవం ఉండొచ్చు. అయితే ఇది పరిశ్రమలోని అందరికీ వర్తించేదన్నది చిన్మయి వాదన అని చెప్పవచ్చు. అయితే ఈ చిన్మయి శ్రీపాద ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అయితే ఇండస్ట్రీ అద్దం కాదు, చీకటి కోణం ఉంది, పరిశ్రమ అద్దం లాంటిది కాదు అని చిన్మయి కరాఖండిగా చెప్పడం జరిగింది. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తు అయితే తనను వేధించాడని, అది తాను కోరుకున్నది కాదని, పని కోసం వెళ్లి వేధింపులకైతే గురయ్యానని చెప్పి కూడా గుర్తు చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత సంఘటన కాదని, ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణమన్నదైతే ఆమె అభిప్రాయం అని తెలియజేయడం జరిగింది. అయితే అదుపు లేని సమస్య ఇది. చిరంజీవి కాస్టింగ్ కౌచ్ లేదనడాన్ని అయితే చిన్మయి తీవ్రంగా విభేదించడం జరిగింది. ఇది పరిశ్రమలో నియంత్రణ లేని ఒక పెద్ద సమస్య అని, అది లేదని అనడం వాస్తవానికి చాలా దూరం అని కూడా స్పష్టం చేయడం జరిగింది. చాలా మంది మహిళలు భయంతో అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతోనే మౌనంగా ఉంటారని కూడా ఆమె వాదించడం జరిగింది. అయితే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్. సినీ అవకాశాల కోసం ముఖ్యంగా కొత్త వారికి కమిట్మెంట్, లైంగిక వేధింపులు అంగీకరించడం అడుగుతారని చిన్మయి సంచలన ఆరోపణ చేశారు. నో అని చెబితే పాత్రలు ఇవ్వరని, వారి కెరీర్ ను అడ్డుకుంటారని కూడా ఆమె చెప్పడం జరిగింది. పని ఇచ్చినందుకే ప్రతిఫలంగా సెక్స్ కోరుకునే సంస్కృతి ఇండస్ట్రీలో ఉందని కూడా ఆమె తన ట్వీట్ లో అయితే కుండబద్దలు కొట్టారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులకు గౌరవం ఉండేదని చిన్మయి అంగీకరించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని, యువతులు కొత్తగా వచ్చే నటీమణులు, సింగర్, టెక్నీషియన్స్ తీవ్రమైన వేధింపులను అయితే ఎదుర్కొంటున్నారని ఆమె స్పష్టం చేయడం జరిగింది. తరాలు మారినా పరిశ్రమలోని
కొన్ని చీకటి కోణాలు మారలేదని, బహుశా మరింత తీవ్రమయ్యాయని కూడా ఆమె అభిప్రాయడం జరిగింది. అయితే చిన్మయి కాస్టింగ్ కౌచ్ వివాదం కొత్త కాదు. మీటూ ఉద్యమ సమయంలో కూడా ఆమె ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తిపై కూడా లైంగిక ఆరోపణలు చేసి పెద్ద సంచలనాన్ని సృష్టించడం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఈ అంశంపై అయితే నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఎన్నో విమర్శలు, కెరీర్ పరమైన ఇబ్బందులు ఎదురైనా ఆమె తమ నిజాన్ని మాత్రం ఇతర మహిళల బాధను బలంగా వినిపిస్తూనే ఉన్నారు. ఆమె ఈ పోరాటం అయితే కేవలం తన కోసం కాదని, ఇండస్ట్రీలో ఎంతో మంది నిస్సహాయ మహిళల కోసం అని కూడా నిరూపించుకోవడం జరిగింది. అయితే కాస్టింగ్ కౌచ్ పై పరిశ్రమలో మరోసారి చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు. సినీ గ్లామర్ వెనుక దాగి ఉన్న చీకటి వాస్తవాలు, అధికార దుర్వినియోగం, లైంగిక వేధింపుల వంటి అంశాలపై కూడా ఈ చర్చ మరింత అవసరాన్ని నొక్కి చెబుతుంది. పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వం మరియు సామాజిక కార్యకర్తలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అప్పటి వరకు అయితే చిన్మయి వంటి ధైర్యవంతులైతే వీళ్ళు ఇలా గలాలు వినిపిస్తూనే ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పుడల్లా ఈమె అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీని మీద ఆమె అయితే కొంతమంది ప్రశంసలు వెళ్తున్నారు, కొంతమంది అయితే యాంటీగా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్న రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.